Welcome to Special Drive. ఏపీలో పొలిటికల్ హీట్ మొదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ, కాంగ్రెస్, బీజేవైఎం, ఎర్రజెండా పార్టీలు కూడా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం 2 రోజుల పర్యటన కొనసాగుతోంది. డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, సహ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్ల బృందాలు పాల్గొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎస్, డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితా రూపకల్పన, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి జిల్లా కలెక్టర్లతో సమీక్షలు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై జిల్లా కలెక్టర్లు ఈసీకి నివేదికలు సమర్పించనున్నారు. 2024 మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 ఏళ్ల కంటే ఎక్కువగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని, సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలని రాష్ట్రాలకు సూచనలు ఇచ్చింది. పోలీసు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అందరికీ నియామకాలు వర్తిస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగియనుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 2024లో ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఈసీ పేర్కొంది. రేపు సీఎస్, డీజీపీతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఈసీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక 2024 మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 ఏళ్ల కంటే ఎక్కువగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని, సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేయాలని రాష్ట్రాలకు సూచనలు ఇచ్చింది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. పోలీసులతో సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ఈ నియమాలు అనేవి వర్తిస్తాయని ఎన్నికల సంఘం చెప్పినట్టుగా తెలుస్తోంది. సో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ, దీనికి సంబంధించి కనుక చూస్తే నిన్న సాయంత్రం కేంద్రం నుంచి దాదాపుగా 6 సభ్యుల బృందం ఇక్కడికి విజయవాడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం నోవాటెల్ హోటల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, అదే విధంగా జాయింట్ కలెక్టర్లు, పోలీసు కమిషనర్ హోదాలో ఉన్నటువంటి కమిషనర్లు, అదే విధంగా ఎస్పీలతో కలిపి ఒక కాన్ఫరెన్స్ 2 రోజుల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ అనేది అత్యంత కీలకమని చెప్పాలి. ఇప్పటికే నిన్న సాయంత్రం మొత్తం కూడా ఎవరైతే ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి అధికారులు విజయవాడ చేరుకున్నారో, వచ్చిన వెంటనే వాళ్ళు కూడా అధికారిక ఉత్తర్వులు అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. ఆ అధికారిక ఉత్తర్వుల సారాంశం ఏంటంటే, ఎక్కడైతే అన్ని శాఖలకు సంబంధించి ఎక్కడైతే 3 సంవత్సరాలు పైబడి ఒకే చోట పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటనే బదిలీలు చేయమని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు, దీనికి ఈ బదిలీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా మొత్తం కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళందరికీ ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఎన్నికలకు రేపు ఏప్రిల్ 2వ వారం కానీ 3వ వారంలో కానీ జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, అదే విధంగా లోక్సభ ఎన్నికలు, ఈ 2 కలిపి జరుగుతాయి ఈసారి. కాబట్టి
ఈ రెండిటికి సంబంధించినటువంటి మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎక్కడైనా ఈ దొంగ ఓటర్లు అయితే ఉన్నాయో, ఇప్పటికే ఈసీకి ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదుల పైన వీటన్నిటిపైన ఒక క్షుణ్ణంగా ఈ 2 రోజుల సెమినారు, ఈ 2 రోజుల మీటింగ్ లో మొత్తం కూడా ఒక అధ్యయనంగా వాళ్ళు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల కసరత్తు అయితే ఒక విధంగా చెప్పాలంటే ప్రారంభమైంది అని ఈ రోజు లాంఛనంగా చెప్పొచ్చు. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడైతే మీటింగ్ జరుపుతోందో ఆ సమావేశానికి వచ్చి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అదేవిధంగా దొంగ ఓట్లు, అధికారులకు సంబంధించిన కొంతమంది రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఫేవర్ గా చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒక వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది ప్రతిభ. సో ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరికీ ఈ సూచనలు వర్తిస్తాయని ఈసీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎవరెవరిని బదిలీ చేసే అవకాశం ఉంది, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? అంటే ప్రస్తుతానికైతే లేవు, కానీ సబ్ కలెక్టర్ స్థాయి వరకు కూడా, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు, అంటే రెవెన్యూలో హైయెస్ట్ స్థాయి నుంచి సబ్ కలెక్టర్ స్థాయి వరకు, అదే విధంగా ఆర్డీఓ కూడా వీళ్ళందరినీ కూడా బదిలీ చేయటం, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఇప్పటికే దాదాపుగా 4.5 సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి. ఈ ప్రభుత్వంలో ఎవరైతే 3 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నారో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా బదిలీ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రతిసారి ఇది ఒక ప్రాసెస్. ఎందుకంటే ఇది ఈ ఒక్క ఎలక్షన్ కే పరిమితం కాదు. గత ఎన్నికల్లో కూడా 3 సంవత్సరాలు పైబడినటువంటి విధులు నిర్వహించే వాళ్ళందరినీ కూడా పక్క జిల్లాలకు పంపించడం జరిగింది. అదే విధంగా అదే విధానాలు కూడా ఇప్పుడు కూడా కొనసాగుతాయి. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 రోజుల నిర్ణయాలు అవన్నీ కూడా రేపు సాయంత్రానికి వెల్లడించే అవకాశం ఉంది ప్రతిభ. సో ఇప్పటి వరకు కూడా విపక్ష నేతలు ఆల్రెడీ ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. లైక్ ఓటర్ల లిస్ట్ అనేది తెలంగాణలో ఉన్న వాళ్ళ పేర్లు ఆంధ్రాలో కూడా ఉన్నాయి కాబట్టి, సో ఆంధ్రాలో ఉన్న వాళ్ళని చూసి వాటిని తొలగించాలి అని. సో దాని గురించి ఏదైనా చర్చ జరిగే అవకాశం ఉందా ఇవాళ? ప్రధానంగా దాని గురించి కూడా ఒక ప్రధానమైన చర్చ ఉంది. ఎందుకంటే తెలంగాణలో ప్రాంతంలో ఆంధ్ర ఓటర్లు ఉన్నారు, అదే విధంగా వివిధ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఆంధ్ర ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు ఎన్నికలకి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేయాలని చెప్పేసి భావించారు. కానీ అక్కడ ఓటు వినియోగించుకున్నారా లేదా, ఏది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్నారా లేదా అనేది ఒక స్క్రూటినీ చేసిన తరువాత మాత్రమే, ఒకవేళ అక్కడ కనుక ఓటుని కనుక ఆంధ్ర ప్రాంత ప్రజలు వినియోగించుకుని ఉంటే ఆ వినియోగించుకున్న వారికి మాత్రమే ఓటు హక్కు రద్దు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో మెజార్టీ తెలంగాణలో ఉన్న మెజార్టీ ఆంధ్రులు ఎవరు కూడా ఓటు చేయడానికి వెళ్ళలేదు అని చెప్పేసి అయితే మాత్రం తెలుగుదేశం అంటుంది. కానీ వైసీపీ 8 లక్షల మంది ఓటు చేశారు తెలంగాణ ప్రాంతంలో అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తోంది ప్రతిభ. సో ఇప్పటి వరకు ఆంధ్రాలో ప్రధాన పార్టీలు అని అన్నప్పుడు టీడీపీ, వైసీపీ అనేది వైసీపీ జనసేన పార్టీ అనేది మనకు గుర్తొస్తుంది. సో దీంతో పాటు ఎలక్షన్లో బీజేపీ, కాంగ్రెస్, బీజేవైఎం, సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలు కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు ఎలాగా సిద్ధమవుతున్నారు ఈ ఎలక్షన్స్కి? అంటే మొత్తం కూడా ఎలక్షన్స్ కి ఇప్పటికే ఒక ప్రిపరేషన్ అయితే జరిగింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వైసీపీ, తెలుగుదేశం, జనసేన కూటమి, వీళ్ళు అభ్యర్థుల వడపోతకైతే మాత్రం ఇప్పటికే సన్నద్ధమైపోయి ఉన్నారు. ఎక్కడికక్కడ అభ్యర్థులు ఎంపికలు ఉన్నారు. ఎందుకనంటే ఒక రాష్ట్రంలో అయితే మాత్రం ఒక ఎన్నికల వేడి, ఎన్నికల వాతావరణం చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎందుకు అని అంటే రాజకీయ పార్టీలు మరోవైపు ఎక్కడా కూడా కాన్సన్ట్రేషన్ చేయటం లేదు. ప్రజా కార్యక్రమాలు కానీ ఇవి కానీ కాకుండా కేవలం అభ్యర్థుల వడపోత, 175 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల వడపోత, అభ్యర్థులను పిలిపించుకోవటం, సీటు ఇస్తానన్న వాళ్ళని పిలిపించి సీటు కంటిన్యూ అవ్వమని చెప్తాం, లేదు అన్న వాళ్ళకి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తాం, లేదు సీటు మార్పు ఉందన్న వాళ్ళకి మార్పు చేస్తున్నామని చెప్తాం. ఇవి అన్ని పార్టీల్లో కూడా జరుగుతూనే ఉంది. ఇక వామపక్షాలు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేనతో వెళ్లాలనుకుంటున్నాయి. కానీ వామపక్షాలు తెలుగుదేశం జనసేనతో వెళ్లే క్రమంలో తెలుగుదేశం జనసేన
బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వామపక్షాలు అయితే మాత్రం ఒంటరిగా వెళ్లే అవకాశం అయితే కొంత కనిపిస్తుంది ప్రతిభ. సో మీరు చెప్పినట్టు గత ఎన్నికల ముందు కూడా ఈసీ ఇలాంటి ప్రకటనలే జారీ చేసింది, లైక్ బదిలీల గురించి అయితే. సో ఈ ప్రభుత్వానికి ఎవరైతే బాగా పనిచేసి ఉంటారో, లైక్ ఎవరైతే అనుకూలంగా ఉంటారో, సో వాళ్ళని బదిలీ చేసే అవకాశం ఉందా? తప్పనిసరిగా ప్రతిభ, తప్పనిసరిగా ఎక్కడైతే ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఒక స్క్రూటినీ చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇప్పటికే స్క్రూటినీ చేసి ఉన్నాయి. ఎందుకంటే మండల స్థాయిలో కానీ లేకపోతే జిల్లా స్థాయిలో కానీ ఎవరు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు, పనిచేస్తున్నారు, అదేవిధంగా పోలీస్ శాఖలో ఎవరు పనిచేశారు, ఎవరు పనిచేస్తున్నారు అనేది ఒక ఇది ఉంది. ఆ డేటా అంతా కూడా ఈ రోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చే అవకాశం ఉంది ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు. ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ అయితే పూర్తి డేటాతో రావటం జరిగింది. ఆ డేటాను ఎన్నికల సంఘ అధికారులకు ఇవ్వటం జరిగింది. బదిలీల విషయం కానీ, ఓట్ల విషయం కానీ, నకిలీ ఓట్లకు సంబంధించిన విషయం కానీ, 2 ఓట్లు ఉన్న విషయాలు కానీ, ఈ అన్నిటి మీద కూడా వింతపత్రం సమర్పించారు. దీనికి అయితే మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం ఒక దిశా నిర్దేశం మాత్రం ఎన్నిక మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు అదేవిధంగా జిల్లా ఎస్పీలకు దిశా నిర్దేశాలు అయితే మాత్రం చేయనున్నారు. సో ఈ జాబితా అనేది సమర్పించడంలో అన్ని పార్టీలకి ఒకే రకమైన అవకాశం అనేది కల్పిస్తారా, లేదనంటే పార్టీ పరంగా ఏదైనా విభేదాలు చూపించే అవకాశం ఉందా ఈసీకి? అటువంటి పరిస్థితి అయితే నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇక్కడ ఎన్నికల కమిషన్ ఒకసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం ఎక్కడైతే బదిలీలు చేయాల్సిన అవసరం ఉందో అక్కడైతే బదిలీలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయటం అయితే మాత్రం జరుగుతుంది. కానీ ఒకవేళ ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒత్తిళ్లు ఏమైనా గనక ఉండుంటే 1-2 మినహాయించి దాదాపుగా బదిలీలు అయితే మాత్రం స్పష్టంగా జరిగే అవకాశమే ఉంది ప్రతిభ. ఓకే, సో దామోదర్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు ఓటర్ల జాబితా రూపకల్పన గురించి కూడా ఇవాళ చర్చల్లో సమావేశమయ్యే అవకాశం అయితే ఉంది. సో అలాంటప్పుడు ఎంతమంది కొత్త ఓటర్లు కూడా నమోదయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఈసారి పర్టికులర్ గా జనవరి 9తోనే ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటు నమోదు చేసుకోవటం ముగిసిపోయింది. కానీ రాష్ట్రంలో అయితే మాత్రం చాలా చోట్ల ఓటు నమోదు చేసుకోవడంలో కొంత జాప్యం జరగడంతో కొంత విద్యార్థులు కానీ వీళ్ళు కానీ జాప్యం జరగడంతో జనవరి 9న ప్రకటించినటువంటి జాబితా ప్రకారం కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే 9 లక్షల మంది యువత మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. కానీ మరో అవకాశం అయితే ఇచ్చింది. ఎందుకంటే మొత్తం కూడా ఇంకొక అవకాశం ఈ నెలాఖరు వరకు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ నెలాఖరు వరకు నమోదు చేసుకున్న తర్వాత మొత్తం వాటన్నిటిని స్క్రూటినీ చేసిన తర్వాత పూర్తి స్థాయి జాబితా అయితే మాత్రం ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఫిబ్రవరి 15వ తేదీలోగా కానీ ఎన్నికల కమిషన్ విడుదల చేసే అవకాశం ఉంది ప్రతిభ. సో ఓకే, యువ ఓటర్ల గురించి అయితే ఇప్పుడు మీరు చెప్పారు, మరి మహిళా ఓటర్ల పరిస్థితి ఏంటి? మహిళా ఓటర్లు కూడా ఈ నెల 30 వరకు అయితే మాత్రం నమోదు చేసుకునేందుకు మాత్రం రాష్ట్రంలో ఎవరైనా సరే ఈ నెల 30 వరకు మాత్రం అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే కొంతమంది ఓటు నమోదు చేసుకోలేదు, కొంత అవేర్నెస్ లేకపోవడం, వీటన్నిటి వల్ల కొంతమంది మొన్న ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఏడాదికి 3 సార్లు మాత్రమే ఓటు హక్కుని నమోదు చేసుకునే అవకాశం ఇస్తుంది. కానీ ఆ 3వ కాకుండా ఈసారి 4వ అదనంగా కూడా ఇచ్చారు. అంటే ఇంకా ఉన్నాయి, ఎక్కడైతే ఉన్నాయో ఓట్లు అవన్నీ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది ప్రతిభ. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. సో మరి ఇదే అంశం గురించి మరికొంత సమాచారం గుంటూరు నుంచి శ్రీనివాస్ దీని గురించి మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, సో ఇవాళ ఈసీ సమావేశం కానుంది, సో దాని గురించి ఉన్న పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ఈ రోజు రేపు 2 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ వరుస సమావేశాలు సమీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికారుల ట్రాన్స్ఫర్స్ కు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఏపీ అసెంబ్లీ గడువు 2024 జూన్ 16తో ముగుస్తున్న నేపథ్యంలో
ఈసీ 2 రోజుల పర్యటనలో కీలక సమావేశాలు, పలు కీలక మీటింగ్స్ కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా చూస్తే కనుక నూతన ఓటర్ల చేర్పులు, మార్పులకు సంబంధించి, అదేవిధంగా ఓటర్ల జాబితా, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి వాటిపై కూడా వరుస సమీక్షలు నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఈసీ బృందానికి ఆయా జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయి నివేదికలు అందించడానికి కూడా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూడా అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా చూసినట్లయితే కనుక ఓటర్లు ఫామ్ 6, ఫామ్ 7 నమోదు చేస్తున్నారని గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు తెలుగుదేశం, వైసీపీ రెండు వేరువేరుగా కూడా ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అదే విధంగా తెలంగాణలో ఓటు హక్కు వినియోగించేవారు, ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు లేకుండా ఏ విధంగా అయితే ఉన్నారు, ఆ 2 చోట్ల ఓటు హక్కులు ఎలా ఉండాలి అనే దానిపై కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే విధానంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లాల ఎస్పీలతో ఎన్నికల కమిషన్ భేటీ కావడంతో ఎన్నికల వేడి ప్రారంభమైందని కూడా చెప్పవచ్చు. ఒక విధంగా చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నా ఈసారి అధికారులు పూర్తి స్థాయి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అదే విధంగా చూస్తే కనుక అధికారుల బదిలీ కూడా 3 సంవత్సరాలు ఒకేసాట పనిచేసే వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. అదే విధంగా సొంత జిల్లాలు, ఎక్కడైతే సొంత ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి ఆర్టీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు ఇలా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడటం జరిగింది. దానిపైన ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారుల బదిలీలు జరగడానికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పటి వరకు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారులని తప్పనిసరిగా వేరే జిల్లాలకు బదిలీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం జరిగింది. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడటం జరిగింది. అంటే ఎన్నికల్లో ఒక పార్టీకి కొమ్ము కాయకుండా ఉండే విధంగా ఉండడం కోసం ఒక జిల్లాల వారిని ఇంకో జిల్లాలకు బదిలీ చేయడం తోటి సమతుల్యం ఉంటుందనే విధంగా కూడా ఎన్నికల కమిషన్ సూచిస్తుంది. అంటే ఈ రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహిస్తున్నటువంటి సమీక్షా సమావేశాలలో ప్రధానంగా అధికారుల బదిలీలు, కొత్త ఓటర్ల జాబితా, కొత్త ఓటర్లకు మార్పులు, చేర్పులు, అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఓటు హక్కు వినియోగించుకున్న వారు అక్కడ రద్దు చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఫామ్ 6, ఫామ్ 7 ఏ విధంగా పెడుతున్నారు, ఎటువంటి ఓటర్లు తొలగింపు చేస్తున్నారు, అదే విధంగా ఓటు మార్పు చేర్పు అంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి ఓటును ఇంకో జిల్లాలకు ఎలా మార్పు చేర్పులు చేసుకుంటుంటే ఏం జరుగుతుంది, అలానే ఒక వ్యక్తి పేరు మీదనే 2 ఓట్లు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా తొలగించాలి అనే విషయాలన్నిటిపై కూడా పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఈసీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఎన్నికల కమిషన్ అధికారులకు క్లియర్ గైడ్ లైన్స్, ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా ఎన్నికలు సరళంగా జరగాలనే విధంగా ఉండే విధంగా కూడా ముందస్తు భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2 రోజుల పాటు ఉండి ఆయా ఎస్పీలు, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వాటిపై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించాలని కూడా సూచనలు చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఒక పార్టీకి కొమ్ము కాల్చినదని కొంతమంది అధికారుల మీద ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అన్నింటినీ తొలగిపోయే విధంగా కూడా తప్పనిసరిగా 3 సంవత్సరాలు దాటిన వారు ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న వారికి కూడా తప్పనిసరిగా స్థానచలనం కలిగించాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. ఆయా విధంగా కలెక్టర్లు, ఎస్పీలు వారి యొక్క కింది స్థాయి ఉద్యోగులను బదిలీలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే ఎన్నికల కమిషన్ నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా పనిచేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆ వైపునే అడుగులు వేసే విధంగా కూడా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి. ఎన్నికల కమిషన్ ఈ రోజు ఇచ్చినటువంటి సూచనలు త్వరలోనే అమలయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ ఇబ్బంది కలగకుండా కూడా అధికారులు సమతుల్యం పాటించాలని కూడా సూచనలు చేస్తున్నారు. సో ఎన్నికల విధుల్లో పాల్గొనే అందరికీ ఈ బదిలీలు అనేవి వర్తిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా గుంటూరు జిల్లా చూసుకుంటే ఎంతమంది అధికారులు ఇప్పటికీ 3 సంవత్సరాలు పైబడి పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళల్లో ఎంతమంది బదిలీ అయ్యే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే చూసినట్లయితే కనుక ఇక్కడ కలెక్టర్స్, ఎస్పీస్, అదే విధంగా స్థానిక తహసీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు ఇలా చూసుకున్నట్లయితే కనుక ప్రతి చోట అంటే గుంటూరు జిల్లానే కాకుండా రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఏ నాయకుడికి సంబంధించి ఎమ్మెల్యే అనుమతి, ఏ మంత్రికి అనుమతి తోటి వాళ్ళు పోస్టింగ్లు తీసుకొచ్చుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో అవి తప్పనిసరిగా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనుక తప్పనిసరిగా ఉండడం జరిగింది. అంటే ప్రతి నియోజకవర్గానికి మార్పులు, చేర్పులు జరుగుతాయి. అలానే చూసుకున్నట్లయితే కనుక మంత్రులు ప్రాబల్యం ఉండి వారికి నచ్చిన పోస్టింగ్లు ఎవరైతే నిర్ణయించుకున్నారో వారికి కూడా మంత్రి ప్రాబల్యం ఉన్న చోట తప్పనిసరిగా వారిని
తొలగించి కొత్త వారు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అంటే గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కనుక ఈ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్లు గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ 3 జిల్లాల కలెక్టర్లు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఆ నివేదిక ఆధారంగా ఎంతమంది ఉద్యోగుల బదిలీ అవసరం అవుతుంది, ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు అనేది కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఫుల్గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ, సూపరింటెండెంట్స్ కానీ, డిప్యూటీ తహసీల్దార్స్ కానీ, అదే విధంగా డిప్యూటీ కలెక్టర్లు కానీ వీరు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ట్రాన్స్ఫర్స్ ఎన్నికల బదిలీలకు ఎన్నికల సమయంలో బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే బదిలీ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడింది. అంటే ముఖ్యంగా చూస్తే గుంటూరు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల మీద కూడా ఎన్నికల కమిషన్ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టే అవకాశం ఉంది. అక్కడ సమర్థవంతమైన వారిని కూడా పోస్టింగ్ చేయించడానికి ప్రిఫర్ చేసే అవకాశం ఉండడం జరిగింది. పల్నాడు ప్రాంతంలో చూసినట్లయితే కనుక మాచర్లలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలో నామినేషన్ వేయకుండా కూడా భయపెడుతుందని గతంలో కంప్లైంట్ చేశారు. ఆ విధంగా ఇప్పుడు ఉన్నదా లేదా? అదే విధంగా గడిచిన స్థానిక సంస్థల ఎన్నికలలో తమను ఓటు హక్కు వినియోగించుకోకుండా మా ఓట్లు వాళ్లే వేసుకున్నారు, మమ్మల్ని నామినేషన్ కూడా వేయలేదు అంటూ ఏదైతే ఫిర్యాదులు ఉంటున్నాయో వాటిపై కూడా దృష్టి కేంద్రీకరించి పల్నాడులో ఆ పరిస్థితి లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు చేయడానికి కూడా సిద్ధమైంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద డీటెయిల్స్.